హాయ్ చిన్నారులు, ఇక్కడ చూసారా భలే ఉన్నాయి కదా. కూర్చోడానికి బెంచీలేంటి, బలాలేంటి, ఇదంతా కూడా ఒక చక్కటి పార్కు పక్కన అన్నమాట. ఈరోజు నేను అనుకోకుండా ఒక మంచి ప్రోగ్రాం చూడడం జరిగింది. చిన్నారులు పెద్దలు ఎవరు కూడా మాదక ద్రవ్యాలు అవే డ్రగ్స్కి ఎడిక్ట్ కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి డాక్టర్ స్వాతి గారు మరికొందరితో కలిసి పిల్లలకి చక్కటి మెసేజ్ ఇచ్చేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మేము ఈరోజు కొంచెం వాకింగ్కి లేట్గా వచ్చామండి. వచ్చేసరికి పిల్లలందరూ చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. అబ్బాయి ఇదేదో బాగుంది అని చూడటానికి వచ్చాను. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయాకండి ఫ్రై చేసి ఇవ్వడం ఇవన్నీ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత నాకు అక్కడ సెల్ఫీకి ఒక ప్లేస్ పెట్టారండి. అవన్నీ చూశాక అర్థమైంది చాలా చక్కటి కార్యక్రమం జరిపిస్తున్నారని. ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారో వారి మాటల్లోనే వినండి. Morning, this is what we have done with group of our friends here. JN Road lo unna Walkers Park. This is the best park we can say, which is very natural. One of the rarest kind 500 plus year old trees. And in the cheppinattu, one mature tree can host or can become a home for 500 living species. Doesn't it surprise us? ఇలాంటివన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి తాగి ఇవన్నీ పెట్టి and all this, look at all this. So what are we teaching future generation? And my dear future generation, మీరు రండి. Recreation is fine. Recreation can be done at recreation spots, amusement parks, restaurants. Recreation చేయండి. Public places, public parks and more of this kind of natural places ని natural గా ఉంచండి. చిన్నారులకు ఆటపాటలు చిట్టి పోటీలతోటి పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన స్వాతి గారు ఈవిడేనండి. ఈ కార్యక్రమం అంతా జరిగేది రాజమండ్రిలో జైన్ రోడ్డు దగ్గరండి. ఆ పక్కనే ఏకేసీ కాలేజ్ దగ్గర ఉంటుందండి ఈ పార్కు. కప్పు సాసర్ రోడ్ అని లేదంటే ఈ పార్కు రోడ్ అని అంటారు. ఈ పార్కు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. వాటి కిందే ఈ గ్రీనరీ, అలాగే నడవడానికి ట్రాక్స్ కూడా నీట్గా ఉంటాయి. దాంతో మాకు ఫోటోషూట్స్ అవి కూడా కనపడతా ఉంటాయండి వాకింగ్కి వచ్చినప్పుడు. అటువంటి పార్కు ఏరియాలో నానా చెత్తలు ఇవన్నీ పాడేయడంతో అవన్నీ శుభ్రపరిచి చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేశారండి. ఇప్పుడు ప్రపంచాన్ని మాదక ద్రవ్యాలు ముంచేస్తున్నాయి కదా, జీవితాలు నాశనం చేసేస్తున్నాయి. డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి మనవంతు బాధ్యత ఏంటో కూడా చక్కగా చెప్పారు. కనెక్టివిటీ అంటే ఏదో ఫోన్ చేసి హలో చెప్పుకొని ఇదంతా కాదు. స్టే క్లోజ్ టు ద రిలేషన్స్. అప్పుడప్పుడు కలవండి, మాట్లాడండి, ప్రతి ఒక్కరితోటి మింగిల్ అవ్వండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో అడగకపోయినా కనీసం బాగున్నారా, ఏంటి, ఏం జరుగుతుంది అన్నది మాట్లాడండి. దట్ ఈస్ వేర్ ద స్ట్రెస్ ఆర్ డిప్రెషన్ అండ్ వీ క్యాన్ అంటే ఆ ఫేస్ ని దూరం చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్ అని కూడా అనొచ్చు. చిన్నారులు పిచ్చి పిచ్చి అలవాట్లకి దూరంగా ఉండండి. చక్కగా చదువుకుని ఆరోగ్యంగా ఉండండి.